భారతదేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ ధైర్య సాహసాలు, జాతి ఐక్యతకు ఆయన చేసిన గెరిల్లా పోరాటాలు చిరస్థాయిగా నిలుస్తాయి. శివాజీ జీవిత చరిత్రపై టీశాట్ ప్రత్యేక కథనం. భారతదేశంలో క్రీస్తు శకం 17వ శతాబ్దంలో శివాజీ ఒక తిరుగులేని శక్తిగా అవతరించారు. శివాజీ నాయకత్వంలో మరాఠాలు బలమైన రాజ్యస్థాపన చేసి చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1627-1680 మధ్యకాలంలో జీవించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాష్ట్ర ప్రాంతంలో మరాఠా సామ్రాజ్య స్థాపకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన ధైర్య సాహసాలు, యుద్ధతంత్రం, ప్రాచీన భారతదేశంలో స్వతంత్ర హైందవ రాజ్య స్థాపనే లక్ష్యంగా చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. మరాఠాలను తిరుగులేని శక్తిగా మలచిన శివాజీ భోంస్లే వంశానికి చెందినవారు. శివాజీ 1627లో శివనీర్ దుర్గంలో షాజీ భోంస్లే, జిజియాబాయి దంపతులకు జన్మించారు. షాజీ భోంస్లే మేవార్ను పాలించిన సిసోదయ వంశానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి దేవగిరిని పాలించిన యాదవ వంశానికి చెందిన ఉన్నత కుటుంబీకురాలు. ఆమె స్వతహాగా మంచి ప్రజ్ఞావంతురాలే కాకుండా మంచి దైవచింతన గల మహిళ. పాజీ భోంస్లే బీజాపూర్ దండయాత్రలో ఎక్కువ సమయం ఉండటం వల్ల శివాజీతో గడిపిన కాలం చాలా తక్కువనే చెప్పవచ్చు. 1636లో షాజీ భోంస్లే శివనీర్ దుర్గాన్ని కోల్పోవడంతో శివాజీని, తల్లి జిజియాబాయిలను దాదాజీ కొండదేవ్ రక్షణ కోసం పూనాకు మకాం మార్చారు. పూనాలో తల్లి జిజియాబాయి పర్యవేక్షణలో శివాజీ ప్రత్యేక శ్రద్ధతో పెరిగారు. తుకారాంతో శివాజీ సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పటికీ సమర్థ రామదాసును గురువుగా ఎంచుకున్నారు. రామదాసు రచించిన దశబోధలోని మహారాష్ట్రులంతా ఒక్కచోట చేర్చు మతం, మరల జీవించేటట్లు చూడు, మనలను చూచి మన పూర్వీకులు స్వర్గం నుంచి నవ్విపోతున్నారు అనే మాటలు శివాజీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో మహారాష్ట్రులనంతా ఒక జాతిగా రూపొందించాలని, ముస్లిం పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించాలని శివాజీ కృతనిశ్చయంతో సంకల్పించాడు. బీజాపూర్ సుల్తాన్ శివాజీని చంపిగాని ప్రాణాలతో గాని పట్టుకుని రావలసిందిగా తన సేనాని అఫ్జల్ ఖాన్ను పంపించారు. ఆత్మరక్షణకై శివాజీ బాఘ్నక్ అంటే పులిగోళ్ళు అనే మారణాయుధంతో అఫ్జల్ ఖాన్ను హతమార్చారు. తదనంతరం శత్రు సైనిక శిబిరంపై దాడి జరిపి పూర్తిగా ఓడించారు. భారీ స్థాయిలో ధనాన్ని కొల్లగొట్టారు. ఈ ఘన విజయంతో శివాజీ ఖ్యాతి మరింత ఇనుమడించి మరాఠా ప్రజానీకములో గొప్ప పరాక్రమవంతుడిగా, పురాణ పురుషుడిగా పేరు సంపాదించుకున్నారు. శివాజీ జాగీర్దారీ విధానాన్ని రద్దు చేసి వారికి నేరుగా జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు. తనంతా ఒక జాతిగా రూపొందించాలని, ముస్లిం పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించాలని శివాజీ కృతనిశ్చయంతో సంకల్పించాడు. బీజాపూర్ సుల్తాన్ శివాజీని చంపిగాని ప్రాణాలతో గాని పట్టుకుని రావలసిందిగా తన సేనాని అఫ్జల్ ఖాన్ను పంపించారు. ఆత్మరక్షణకై శివాజీ బాఘ్నక్ అంటే పులిగోళ్ళు అనే మారణాయుధంతో అఫ్జల్ ఖాన్ను హతమార్చారు. తదనంతరం శత్రు సైనిక శిబిరంపై దాడి జరిపి పూర్తిగా ఓడించారు. భారీ స్థాయిలో ధనాన్ని కొల్లగొట్టారు. ఈ ఘన విజయంతో శివాజీ ఖ్యాతి మరింత ఇనుమడించి మరాఠా ప్రజానీకములో గొప్ప పరాక్రమవంతుడిగా, పురాణ పురుషుడిగా పేరు సంపాదించుకున్నారు. శివాజీ జాగీర్దారీ విధానాన్ని రద్దు చేసి వారికి నేరుగా జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు.